అయ్యప్పస్వామి మాల ధరించడం మరియు దీక్ష నియమాలు అలాగే అయ్యప్పస్వామి చరిత్రకు సంబంధించిన వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అయ్యప్పస్వామి కథ హిందూ పురాణాలలో ముఖ్యమైనది. ఇది శివుడు, విష్ణువులకు సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది. 1. దేవతల విజ్ఞప్తి. మోహినీ రూపం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం ఉద్భవించిన తరువాత రాక్షసులు అమృతాన్ని దొంగిలించారు. అప్పుడు విష్ణువు దేవతలకు సహాయం చేయడానికి మోహినీ రూపాన్ని ధరించాడు. 2. శివ మోహిని కలయిక. మోహిని రూపాన్ని చూసి శివుడు మోహితుడయ్యాడు. వారి కలయిక ద్వారా హరిహరపుత్రుడైన అయ్యప్పస్వామి జన్మించాడు. హరి విష్ణువు, మోహిని రూపంలో హరుడు శివుడు కుమారుడు కాబట్టి అయ్యప్పను హరిహరసుతుడు అని అంటారు. 3. పందలరాజు వద్ద బాల్యం. మణికంఠుడు శివుడు, మోహిని ఈ శిశువును పందలరాజ్యపు రాజు రాజశేఖరుడికి అప్పగించారు. సంతానం లేని రాజు ఈ శిశువును దైవప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఈ శిశువు మెడలో గంట, మణి ఉండటం వలన ఇతనికి మణికంఠుడు అనే పేరు వచ్చింది. 4. 19 మెట్లు. ప్రవచనాలు. మణికంఠుడు రాజకుమారుడిగా పెరిగి విద్య, యుద్ధ విద్యలలో రాణించాడు. ఆయన దైవాంశ సంభూతుడని రాజు తెలుసుకున్నాడు. 5. రాణి కుట్ర, పులిపాలు. రాజుకు సొంత కుమారుడు జన్మించిన తరువాత రాణి మణికంఠుడిని యువరాజుగా చూడడం ఇష్టంలేక తన అనారోగ్యానికి పులిపాలు అవసరమని అబద్ధం చెప్పి మణికంఠుడిని అడవికి పంపడానికి కుట్ర చేసింది. 6. మణికంఠుడి పరాక్రమం. పులిపై ప్రయాణం. మణికంఠుడు పులిపాలు తీసుకురావడానికి అడవికి వెళ్లాడు. అక్కడ అతను మహిషి అనే రాక్షసిని సంహరించి పులిపై స్వారీ చేస్తూ తిరిగి వచ్చాడు. ఈ సన్నివేశాన్ని చూసి రాజు, రాణి ఆశ్చర్యపోయి మణికంఠుడు సామాన్య మానవుడు కాదని గ్రహించారు. 7. దేవాలయం నిర్మాణం. శబరిమల. మణికంఠుడు రాజుతో శబరిమలలో తనకొక స్థానాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. తాను కదిలే వరకు బాణం వేస్తానని, ఆ బాణం పడిన చోటే దేవాలయం నిర్మించాలని చెప్పాడు. 8. ధర్మ సంస్థాపన. అయ్యప్పస్వామి బ్రహ్మచారిగా ఉండిపోయి లోకంలో ధర్మాన్ని నిలపడానికి, భక్తులను అనుగ్రహించడానికి శబరిమలలో వెలశారు. ఇక్కడ 18 పవిత్ర మెట్లు, 18 ఉంటాయి. అయ్యప్పస్వామి దీక్ష నియమాలు. మాలధారణ. అయ్యప్ప మాలధారణ అనేది 41 రోజులు, ఒక మండలం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటించే కఠినమైన వ్రతం. దీనిని ఆధ్యాత్మిక క్రమశిక్షణ, త్యాగం మరియు భక్తితో కూడిన పవిత్ర జీవితానికి ప్రతీకగా భావిస్తారు. దీక్ష ఆరంభం. మాలధారణ. గురుస్వామి. దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు కొత్త స్వామిని కన్యస్వామి అంటారు. 6 లేదా అంతకంటే ఎక్కువసార్లు మాల వేసిన గురుస్వామి వద్ద దీక్ష తీసుకోవాలి. మాలకు ఉపదేశం. గురుస్వామి చేతుల మీదుగా లేదా గురువు పర్యవేక్షణలో మాల ధరించాలి. మాల ధరించిన రోజు నుండి దీక్షా నియమాలు ప్రారంభమవుతాయి. నల్లని వస్త్రధారణ. దీక్షాకాలంలో నలుపు, నీలం లేదా కాషాయ రంగు వస్త్రాలను ధరించాలి. నలుపు రంగు శనికి ప్రీతిపాత్రమైనదని, శని ప్రభావం తగ్గడానికి ఇది దోహదపడుతుందని నమ్మకం. ముఖ్యమైన నిత్య నియమాలు. 1. దినచర్య. బ్రహ్మముహూర్తం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. 2. స్నానం. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. శిరస్నానం తప్పనిసరి. 3. పూజ. ఉదయం స్నానం చేసి సూర్యోదయం కాకముందే స్వామికి దీపారాధన, పూజ, స్తోత్రపఠనం చేయాలి. సాయంత్రం కూడా స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి. 4. శరణుఘోష. ఎల్లప్పుడూ స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషను మనస్సులో లేదా మాటల్లో పఠించాలి. 5. బ్రహ్మచర్యం. దీక్షాకాలంలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. లైంగిక ఆలోచనలు, కోరికలకు దూరంగా ఉండాలి. 6. వ్యక్తిగత శుభ్రత. ఈ కాలంలో గడ్డం గీయించుకోరాదు, క్షవరం చేయించరాదు, గోళ్లు కత్తిరించుకోరాదు. 7. ఆహార నియమాలు. భిక్ష. సాత్విక ఆహారం. కేవలం సాత్విక ఆహారాన్ని, శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యపానం, ధూమపానం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు మసాలాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరైనా అయ్యప్ప స్వాములు భిక్షగా ఆహారం ఇస్తే తీసుకోవచ్చు. 8. పాదాభివందనం. దీక్షలో ఉన్న తోటి అయ్యప్ప స్వాములను భగవంతుని రూపాలుగా భావించి పాదాభివందనం చేయాలి. వయస్సు, హోదా తేడా చూడకూడదు. 9. మాట్లాడే తీరు. ఇతరులను దూషించడం, కోపాన్ని ప్రదర్శించడం చేయరాదు. 10. పాదం రక్షణ.
దీక్షాకాలంలో చెప్పులు లేదా పాదరక్షలు ధరించరాదు. నేలపై మాత్రమే పడుకోవాలి. 11 మాతృభావన. భార్యతో సహా స్త్రీలందరినీ మాతృమూర్తిగా భావించాలి. 10 నుండి 50 సంవత్సరాల వయస్సుగల స్త్రీలు శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి లేదు. 12 మాలను తీయరాదు. మెడలో ధరించిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష పూర్తయ్యే వరకు తీయరాదు. ఈ నియమాలు భక్తుడిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉంచి శబరిమల యాత్రకు సిద్ధం చేస్తాయి. ఈ 41 రోజుల వ్రతం కేవలం యాత్రకు సన్నాహం మాత్రమే కాదు, ఆత్మశుద్ధికి, క్రమశిక్షణకు, భగవంతునిపై ఏకాగ్రతకు మార్గం. అయ్యప్పస్వామి మాల ధరించిన తరువాత శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వచ్చే వరకు పాటించాల్సిన పూర్తి నియమాలు మరియు ఆచారాలను మరింత వివరంగా కొనసాగిద్దాం. 41 రోజుల దీక్షాకాలం మరియు శబరిమల యాత్ర నియమాలు కొనసాగింపు. మాల ధారణ చేసిన తరువాత భక్తుడిని స్వామి అని పిలుస్తారు. ఈ దీక్షాకాలంలో శబరిమల యాత్ర పూర్తి చేసుకుని మాల తీసే వరకు ఒక సన్యాసివలే పూర్తి నిష్ఠతో జీవించాలి. 1 దీక్షా నియమాలు. వివరణాత్మకంగా. నియంత్రిత నిద్ర. మంచం మీద లేదా మెత్తని పరుపుల మీద నిద్రించకూడదు. నేలమీద ఒక చాప వేసుకుని తక్కువ ఎత్తులో పడుకోవాలి. పగటిపూట నిద్రించడం పూర్తిగా నిషిద్ధం. పాదరక్షలు, చెప్పులు. చలికాలమైనా వేసవికాలమైనా చెప్పులు ధరించకుండా పాదరక్షలు లేకుండా నడవాలి. ఇది నిరాడంబరతకు, భూమిపై ఉండే ప్రతి జీవిని గౌరవించడానికి ప్రతీక. మానసిక నియంత్రణ. చెడు ఆలోచనలు, చెడు మాటలు, దుర్భాషలకు దూరంగా ఉండాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇతరులు చెడుగా మాట్లాడే చోటుకు వెళ్లకూడదు. సినిమాలు, వినోద కార్యక్రమాలు, టీవీ చూడటం వంటి వాటికి దూరంగా ఉండి మనస్సును స్వామిపైనే లగ్నం చేయాలి. సామాజిక ప్రవర్తన. దీక్షలు లేనివారి ఇళ్లలో భోజనం చేయకూడదు. పండుగలు, శుభకార్యాలు, వివాహాలు వంటి సామాజిక కార్యక్రమాలకు హాజరు కాకూడదు. మరణించిన వారి దేహాన్ని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చూసినా మళ్లీ స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. దైవ దర్శనం, సేవ. వీలైనన్ని ఎక్కువ ఆలయాలను సందర్శించాలి. భజనల్లో చురుకుగా పాల్గొనాలి. స్వామికి అత్యంత ప్రియమైనది శరణుఘోష కాబట్టి భజనల ద్వారా నిరంతరం స్వామినామాన్ని కీర్తించాలి. పేదలకు దానం చేయడం, ఆలయ శుభ్రత వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్తమం. 2 మాల విసర్జన. దీక్షా విరమణ. 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసిన తరువాత, శబరిమల యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన తరువాత మాల విసర్జన చేస్తారు. మాల తీయడం. మాల తీయడాన్ని మాల విసర్జన లేదా మాల నిమజ్జనం అంటారు. ఇది సాధారణంగా శబరిమల యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లోని పెద్దల సమక్షంలో లేదా గురుస్వామి సమక్షంలో చేస్తారు. పవిత్ర స్థలంలో విసర్జన. చాలామంది గురుస్వామి చేతుల మీదుగా లేదా తమ తల్లి చేతుల మీదుగా మాలను తీయిస్తారు. మాల తీసిన తరువాత ఆ రుద్రాక్షలు లేదా తులసి మాలలను పవిత్ర నదిలో లేదా తమ ఇంట్లోని పూజామందిరంలో భద్రపరుస్తారు. దీక్షా విరమణ తరువాత మాల విసర్జన చేసిన తరువాత దీక్షాకాలంలో పాటించిన కఠిన నియమాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే అయ్యప్పస్వామి భక్తిని జీవితాంతం కొనసాగించడం శుభకరం. శబరిమల యాత్ర. ఇరుముడి కట్టుకుని ప్రయాణం. దీక్షలో అత్యంత కీలకమైన భాగం ఇరుముడి కట్టుకుని స్వామి జన్మస్థలమైన శబరిమలకు పాదయాత్ర చేయడం. 1 ఇరుముడి కట్టడం ముఖ్యమైన ఆచారం. ఇరుముడి. ఇది 2 భాగాలుగా ఉండే వస్త్రపు మూట. మొదటి భాగంలో మున్ముడి స్వామికి సమర్పించాల్సిన పూజా ద్రవ్యాలు, కొబ్బరికాయ, నెయ్యి, పసుపు, కర్పూరం వంటివి ఉంటాయి. రెండవ భాగంలో పిన్ముడి, స్వామి ప్రసాదాలు, యాత్రలో స్వాములు ఉపయోగించే వస్తువులు ఉంటాయి. నెయ్యి అభిషేకం, కొబ్బరికాయ. ఇరుముడిలో ఉండే కొబ్బరికాయలో నెయ్యి నింపి దానిని మూట కడతారు. ఈ నెయ్యిని శబరిమలలోని స్వామికి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. కొబ్బరికాయ భక్తుడి దేహానికి, నెయ్యి ఆత్మకు సంకేతంగా భావిస్తారు. అభిషేకం పూర్తయ్యాక కొబ్బరికాయను అగ్నిలో వేసి దేహాన్ని భగవంతునిలో విలీనం చేసినట్లు భావిస్తారు. గురుస్వామి పాత్ర. గురుస్వామి పర్యవేక్షణలో ఇరుముడి పూజ చేసి ఆ మూటను శిరస్సుపై పెట్టుకుని యాత్ర ప్రారంభిస్తారు. ఇరుముడిని శిరస్సుపై ధరించిన స్వామిని సాక్షాత్తు అయ్యప్ప స్వామిగా భావిస్తారు. 2 పాదయాత్ర మరియు శబరిమల చేరుకోవడం. పర్వతారోహణ. శబరిమల ఆలయం 18 పర్వతాల మధ్య ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఘట్టం పంబానదిలో స్నానం చేసి కొండ ఎక్కడం. ఈ కొండ ఎక్కడాన్ని పాదయాత్రగా, అత్యంత కఠినమైన తపస్సుగా భావిస్తారు.
పదునెట్టాంబడి. ఆలయానికి చేరుకున్న తరువాత 18 మెట్లను ఎక్కుతారు. ఈ 18 మెట్లు 18 దేవతలకు లేదా మానవుడిలో ఉండే 18 దుర్గుణాలకు, కోపం, అహంకారం, అసూయ వంటివి, లేదా ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. గమనిక: ఇరుముడి కట్టుకున్న స్వాములు మాత్రమే ఈ 18 మెట్లను ఎక్కడానికి అర్హులు. దర్శనం: గర్భగుడిలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీసుకొచ్చిన నెయ్యిని అభిషేకం కోసం సమర్పించి స్వామి కృపకు పాత్రులవుతారు. ఈ దీక్షాకాలం భక్తుడిని భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లిస్తుంది. మాల ధరించిన ప్రతి ఒక్కరూ సమానమే. కుల, మత, ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకరినొకరు స్వామి అని పిలుచుకోవడం ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. తత్వమసి, అదే నీవు అంటే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు అనే సిద్ధాంతాన్ని అనుసరించడం. మీకు ఇంకా అయ్యప్ప స్వామివారి గురించి సమాచారాలు కావాలంటే కామెంట్స్ చేయండి.